థ్యాంక్ యూ అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు ఈ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నేను ఇండస్ట్రీస్ మీద, ఎందుకంటే ఇండస్ట్రియల్ అఫేర్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీస్ అంశాన్ని నేను ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష. గతంలో టీఎస్ఐఐసి ఇప్పుడు పేరు మార్చి టీజీఐఐసిగా చేశారు. టీజీఐఐసి కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మాత్రమే పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది అధ్యక్ష. నిజంగా ఇక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే అంశం కన్నా భూములు ప్రభుత్వం ద్వారా తీసుకోవడము, వాటిని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసేసుకొని మరి కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం తప్ప టీజీఐసి చేసేటువంటిది ప్రధానమైనటువంటిది ఏమీ అవపడతలేదు అధ్యక్ష. 2021లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అక్వైర్డ్ ల్యాండ్ ఆఫ్ 1145 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నంబర్ 1663 to 1672 అధ్యక్ష. ఈ సీతారాంపూర్ ఎండోమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష రాముల వారికి సంబంధించినటువంటి భూములు అధ్యక్ష. ఇవి దాదాపుగా 1148 ఎకరాల భూమిని గత ప్రభుత్వం అక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి మరి టెనెంట్స్కి కేవలం 11 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ భూముల్ని అక్వైర్ చేసి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అధ్యక్ష. ఎకరానికి ఈరోజు 2-3 కోట్లు విలువ చేసేటువంటి భూములు అధ్యక్ష. అది మీ ఉమ్మడి జిల్లాలోనే ఉంది అధ్యక్ష. మీ దృష్టికి కూడా అది వచ్చిండొచ్చు అధ్యక్ష. 2021లో ఈ భూముల్ని ఆ ప్రభుత్వం మరి దేవుళ్ళ భూమి అయినా ఎండోమెంట్స్ భూమి అయినా కూడా ఆలోచన చేయకుండా వారు అక్వైర్ చేసేసి ఆ భూములన్నీ కూడా 11 లక్షల రూపాయలతోటి టెనెంట్స్కి అప్పచెప్పి ఆ భూములను అక్వైర్ చేసేసి 20 లక్షల రూపాయలకు నామినల్ రేట్కి 100 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి 100 ఎకరాలు దారదత్తం చేశారు అధ్యక్ష. దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు జరిగినట్టుగా ఆ రోజు ఆరోపణలు ఉన్నప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల ముడుపులు తీసేసుకొని అవి 20 లక్షల కాడికి భూములు ఇచ్చేసి మరి ఎండోమెంట్స్ భూములు ఏ రకంగా ఇచ్చారు, ఎండోమెంట్స్ భూములు అక్విజిషన్ ఎందుకు చేశారు, మరి అదే వక్ఫ్ బోర్డ్ భూములు ఒక్కటి ఎకరం అక్వైర్ చేయడానికి కూడా వీరికి ధైర్యం ఉండదు అధ్యక్ష. కానీ అప్పనంగా 100,000 ఎకరాల భూములు ఈరోజు ఎండోమెంట్స్కి సంబంధించిన భూముల్ని అక్విజిషన్ పేరు మీద అవి మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి దారాదత్తం చేయడం అనేది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా గత టీఎస్ఎస్ఐసి చేసిన అదే భూముల్ని ఈరోజు దాంట్లో మిగిలిన భూముల్ని మళ్ళీ టీజీఐసి కూడా కంపెనీస్కి ఇవ్వడం అనేది బాధాకరం. ఈ భూములు రిటర్న్ మళ్ళీ దేవాదాయ శాఖకు మీరు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, టీఎస్ఐఐసి 1022 ఎకరాల భూమి అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అధ్యక్ష. ఇక్కడైతే టెనెంట్స్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టెనెంట్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా భూములన్నీ కూడా మళ్ళీ వీళ్ళు అక్విజిషన్ చేసి అదే నామినల్ ప్రైసెస్కి మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పేరు మీద కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి పనికొచ్చినాయి తప్ప నిజంగా కూడా ఈరోజు దేవాదాయ శాఖ భూముల్ని ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం అక్విజిషన్ చేస్తుంది మరి కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. మీరు ఈ ఏ చట్టం ప్రకారం చేశారని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏది బేఖాతరు చేసుకుంటూ ఈ రకంగా మరి దేవాదాయ శాఖ భూముల్ని 1000 ఎకరాల భూముల్ని ఈ రకంగా మరి ప్రభుత్వం అక్విజిషన్ చేసేసి మరి అక్కడ కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం అనేది బాధాకరం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా ఎందుకంటే అక్కడ ఇప్పుడు స్థానిక మా ఎంపీ గారు కూడా విశ్వేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సభలోనే ఉన్నారు కాబట్టి దీని మీద వారి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, దేవాదాయ శాఖ భూములు మరి రిటర్న్ చేపించి అక్కడ నుంచి అక్విజిషన్ చేసుకొని రిటర్న్ దేవాదాయ శాఖ అప్పగిస్తారా, లేకుంటే వీరు కూడా అదే బాటలో నడిచి మిగిలిన భూములు కూడా మరి ఇదే రకంగా కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే భూములకు వెళ్ళి మొన్ననే 40 ఎకరాల భూమి కూడా మొన్న ఒక కంపెనీకి ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ భూముల నుంచి కేవలం వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. టీజీఐసి పేరు మీద ఇది ఒక వ్యాపార సంస్థగా మారింది కానీ నిజంగా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి ఇది పనికిరావడం లేదు. వీరు పంచిన ఈ భూమిలో 1 ఎకరంలో ఒక కంపెనీ కూడా మొదలు కాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక కంపెనీ మరి అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెట్టకుండా ఇండస్ట్రీ ఇంకా స్టార్ట్ చేయకుండానే మరి 100 ఎకరాల భూములు వారి దగ్గర పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు పంచాయతీరాజ్ అంశంలో కూడా అధ్యక్ష మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, బయటకు వెళ్ళినట్టున్నారు. మరి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియజేసినట్టు అవసరం ఉంది అధ్యక్ష. మరి కొత్త పెన్షన్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పెంచే కొత్త పెన్షన్లు కానివ్వండి,
ఇప్పుడున్నటువంటి పెన్షన్లకి 2,000 4,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి మీ మేనిఫెస్టో ప్రకారం కూడా ఎప్పుడు చేస్తారని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా మరి ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గౌడలు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బోధకాల బాధితులు, డయాలసిస్ రోగులందరూ కూడా ఈ పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దీని మీద మరి మంత్రి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఎప్పటి లోపల ఇస్తారో సభకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ రూరల్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూలో కూడా చాలా క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎండాకాలం వస్తూ ఉన్నది, మాలాంటి ఏరియాలో మరి హైదరాబాద్ లాంటి జిల్లాలో డ్రౌట్ ఎక్కువగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే భగీరథ వాటర్ ఎలాగూ తాగుతలేరు, ఆ వాటర్ కూడా ఇప్పుడు ముందులాగా సప్లై కూడా అవ్వట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకుంటారు, ఏ రకంగా డ్రింకింగ్ వాటర్ సమస్యను పరిష్కారం చేస్తారు, దానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, గ్రామాలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావడం లేదు అధ్యక్ష. ఈరోజు గ్రామాల పరిస్థితి ఒక నియోజకవర్గం కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి 15 నెలల్లో అక్కడ ఉన్నటువంటి కొత్తగా మీరు ఎస్ఎఫ్సి నుంచి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి అక్కడ ఉన్నటువంటి కొత్తగా సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జెడ్పీటీసీలు లేక, అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంటే మరి ఏ రకంగా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మాజీ సర్పంచుల బిల్లుల కోసం ఈరోజు వాళ్ళు చెప్పులరిగేలా తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మరి ఒక సర్పంచులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలి అధ్యక్ష. మరి వారు పాపం ఏదో అభివృద్ధి చేయాలనే ఆశకి వాళ్ళు ఏదో గతంలో ఇచ్చినట్టు ప్రొసీడింగ్ చూసో వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు రాక ఈరోజు బిల్లుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారి మీద కనికరం లేకుండా చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి మాజీ సర్పంచుల బిల్లులు ఎప్పటి లోపల క్లియర్ చేస్తారు? మరి కేవలం పర్సంటేజీలకు మాత్రమే బిల్లులు ఇస్తారా, లేకుంటే పాపం వారి చిన్న చిన్న బిల్లుల్ని కూడా మీరు ఎప్పటి లోపల క్లియర్ చేస్తారో ఒకసారి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మెయింటెనెన్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అధ్యక్ష. ఈరోజు గ్రామ సర్పంచులు లేక అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు జేబులో నుంచి అప్పులు తీసుకొచ్చేసి జేబులో నుంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ప్రతి పంచాయత్ సెక్రటరీ ఈరోజు 30 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వారు ఈరోజు పనులు చేయిస్తూ క్రిటికల్ అక్కడ బోర్ పాడైనా లేకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు మరి అప్పు తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి చిన్న చిన్న గ్యాప్స్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేయకుంటే వారు ఏ రకంగా మరి గ్రామ పంచాయతీని నడిపిస్తారో అర్థం కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల నిధులు పూర్తి స్థాయిలో ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష, కానీ అమలు చేయడం లేదు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం అందజేస్తామన్నారు, కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు నెలల తరబడి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు అధ్యక్ష గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వారిని మల్టీపర్పస్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అట్టడుగు బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వారు అధ్యక్ష, వారికి 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఏ రకంగా బతుకుతారు అధ్యక్ష. వారిని కూడా వీళ్ళు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు వార్డు మెంబర్లకు 1,500 గౌరవ వేతనం ఇస్తామని, అదే మాదిరిగా ఎంపీటీసీలు జెడ్పీటీ సంగతి పక్కన పెట్టిన సర్పంచులకు కూడా ఇస్తామని చెప్పేసి అవేవి కూడా ఇవ్వకుండా వారికి కూడా పెండింగ్ పెట్టడం, అదే మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని పట్టించుకోకపోవడం వలన ఈరోజు గ్రామాలలో మెయింటెనెన్స్ కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. పంచాయతీ సెక్రటరీలు అప్పు తీసుకొచ్చి మరి ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి చాలా బోర్లు పాడవడమో మోటార్లు పాడవడమో అక్కడ ఉన్నటువంటి మరి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయకుంటే గ్రామస్తులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వాళ్ళు జేబుల నుంచో లేకుంటే అప్పు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉందంటే మరి అక్కడ ఉన్నటువంటి మరి కనీసం వారికి ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. కనీసం మీరు మినిమం వారి గ్రామాల్లో ఉన్నటువంటి మినిమం అవసరాన్ని కూడా తీర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది అనేటువంటి బాధ అయితే ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా చివరిగా మున్సిపాలిటీ విషయంలో కూడా అధ్యక్ష, తెలంగాణ జనాభాలో 4వ వంతు అధ్యక్ష 25% హైదరాబాద్లోనే ఉంటారు అధ్యక్ష. మరి హైదరాబాద్ని ఏదో ఒక రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మీరు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి హైదరా, మూసి, ముస్తాబాద్ అధ్యక్ష. హైడ్రా కానివ్వండి, మూసి, ముస్తాబాద్ అధ్యక్ష చాలాసార్లు అనేక సార్లు ఈ సభలో మేము మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ అంశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అధ్యక్ష కేవలం 100 నిర్మాణం కూల్చడం తప్ప మరి హైడ్రాకు వేరే పని లేనట్టుగా టార్గెట్ చేసేసుకొని మరి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేకమైనటువంటి ఇళ్లను కూల్చే పరిస్థితి ఉన్నది తప్ప వారు దేనికోసం, ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు హైకోర్టు కూడా అనేక సార్లు హైకోర్టు కూడా వారికి ఎన్ని రకాలుగా బొట్టగాయలు వేసినా కూడా ఈ
ఈ హైడ్రాకి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ పట్టింపు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు కూడా మొన్న మాట్లాడడం మీరు చూశారు అధ్యక్ష. అనిరుద్ధ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష, హైడ్రాకి నేను కంప్లైంట్ ఇస్తే కనీసం నాకు దాని రిసీట్ కూడా ఇవ్వడం లేదు, మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోవడం తోటి నా పరిస్థితి ఇట్లా ఉంటే మా సామాన్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి అనిరుద్ధ్ మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఎందుకంటే కాజాగూడలోని కొత్తకుంటలో వంశరాం బిల్డర్ నిర్మాణం చేసేటువంటి మరి అంశంలో కూడా అనిరుద్ధ్ మాట్లాడినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మీరు మరి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా మరి ఎమ్మెల్యేస్ మాట్లాడినా సభలో మాట్లాడినా కూడా దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ ఇవ్వకపోవడం, మరి అధికారులు కూడా కనీసం వెళ్ళేసి అడుగుతూ ఉంటే కూడా వారికి అక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ప్రభుత్వ అధికారులు ఉండడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అంశంలో మరి మంత్రి గారు ఒకసారి ఆన్సర్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. హైడ్రా పనితీరు మీద హైకోర్టు కూడా ఇప్పటికే పలుసార్లు చెప్పినటువంటి తప్పుపడినటువంటి హైకోర్టు అంశం కూడా నేను ఒకసారి స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. హైడ్రా పేద మధ్య తరగతి వారిని టార్గెట్ చేస్తుందా? మొన్న మార్చి 19 రోజు హైకోర్టు అదే మాదిరిగా ఇప్పుడు అనిరుద్ధ్ గారు చెప్పింది కూడా అదే అధ్యక్ష. నేను చెప్పింది అదే, అనిరుద్ధ్ గారు చెప్పింది అదే అధ్యక్ష. వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదన్న సంగతి ఇప్పుడు కూడా వారు ఒప్పుకుంటున్నారు. నేను కూడా అదే చెప్పాను అధ్యక్ష. ముఖ్యంగా నేను ఇంకా డివియేషన్ ఏం చేయలేదు అధ్యక్ష. అది మ్యానేటన్ కానివ్వండి, ఇంకేదైనా అంశం కానివ్వండి అధ్యక్ష. నేను ఒక అంశం గురించో ఒక సబ్జెక్ట్ గురించో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఈరోజు కంక్లూడ్ చేస్తాను, 2 minutes కంక్లూడ్ చేస్తాను. మరి అనిరుద్ధ్ గారు చెప్పిన అంశమే నేను చెప్తా ఉన్నాను. వారు ఏదైతే అంశం మీద మాట్లాడు, నేను ఒక మ్యానేటన్ గురించి మాట్లాడతాను అధ్యక్ష. ఏ అంశమైనా సరే మీరు అకౌంటబిలిటీ అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేకి ఈ రకంగా అకౌంటబిలిటీ లేకుంటే ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి అప్లికేషన్కి కానీ కంప్లైంట్కి కానీ అక్నాలెడ్జ్మెంట్ లేకపోవడం అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, హైడ్రా పనితీరు మీద హైకోర్టు అసంతృప్తి అనేది నేను పలుమార్లు మాట్లాడిన అధ్యక్ష. ఇప్పటికే పలుసార్లు హైడ్రా తీరు తప్పబడిన హైకోర్టు అధ్యక్ష. హైడ్రాకు పేద మధ్య తరగతి వారే టార్గెటా? మొన్న మార్చి 19 రోజు హైకోర్టు నిలదీసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉన్నదా? మియాపూర్ దుర్గం చెరువు అక్రమాల పరిస్థితి ఏమిటంటూ హైకోర్టు ప్రశ్నించిందంటే అందరికీ ఒకేలాగా న్యాయం ఉండాలని చెప్పేసి హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని చెప్పేసి మరి హైకోర్టు చెప్పిందంటే ఏ పరిస్థితిలో ఈరోజు ఉన్నదో ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తామని హైకోర్టు చెప్పిందంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకంత తొందర? ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాదు అని గత నెల ఫిబ్రవరిలో హైడ్రా తీర్పు హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ముత్తంగిలో షెడ్డును కూల్చివేసిన కేసులో కూడా హైడ్రా ఏకపక్ష చర్యలు హైకోర్టు తప్పుపడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీటన్నిటికీ నామోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి మరి హైకోర్టు చెప్పిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అక్రమ నిర్మాణాలను అనుమతులను అధికారులు ఇచ్చి ఈరోజు ఏ రకంగా కూలిస్తారు, ఇచ్చినటువంటి అధికారుల మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పిందంటే దీని తీవ్రత ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 24 జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలు కూల్చేదే లేదంటున్నట్టు కమిషనర్ గారు మరి ఏ రకంగా ఇంత బయాస్గా మాట్లాడుతూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మూసీ ప్రాజెక్టు విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మూసీ ప్రాజెక్టు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని పీపీఆర్లోనే చెప్పారు కదా అధ్యక్ష. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పీపీఆర్లో తేల్చి చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇదే పీపీఆర్ను కేంద్ర ఆర్థిక శాఖకు కూడా సమర్పించింది. 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతం తొలి దశలో భాగంగా 17 కిలోమీటర్ల మేర ముస్తాబు పనులు చేపట్టనున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రుల్ని కూడా అధికారుల బృందాన్ని కూడా దక్షిణ కొరియాకు పర్యటించి అక్కడ హౌస్ రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తరాలో మూసీ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇది ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు అధ్యక్ష. ఇది ఈరోజు కొత్తగా ఇది ముందేసుకున్నారు అధ్యక్ష. ఎన్నో అనేకమైనటువంటి అంశాలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి మాట్లాడారు అధ్యక్ష. వాటిని మరి పూర్తి చేయాలని చిత్తశుద్ధి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కానీ ఈరోజు మూసీ లాంటి ప్రాజెక్టులు ముందరేసుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చామని దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి ఒకవైపు చెప్తూనే మరి దాదాపు సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ డబ్బులు సమకూరుస్తుంది? దీనికి పూర్తిగా డిపిఆర్ ఎక్కడ ప్రిపేర్ అయింది? మరి డిపిఆర్ ఎందుకు మరి సభకు
ప్రజలకు సమర్పిస్తలేరు. ఏ రకంగా మరి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారన్న ప్రణాళిక మాత్రం మీరు చెప్పరు అధ్యక్ష. కేవలం వాళ్ళు గతంలో చేసినటువంటి కాళేశ్వరం లాంటి ఏటీఎంలను మేము కూడా చేసుకోవాలి, మా ఆస్థాన గుర్తుదారులకు కూడా మేము జేబులు నింపడానికో తద్వారా మేము కూడా ఒక ఏటీఎం తయారు చేసుకోవాలన్న ఆలోచన తప్ప నిజంగా కూడా మూసి ప్రక్షాళన విషయంలో మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంది? మూసి ప్రక్షాళన కోసం ఈరోజు 1,50,000 కోట్లు దేనికోసం ఖర్చు అవుతుంది? దాని డిపిఆర్ ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడు డిపిఆర్ లేకుండా ఏ రకంగా మీరు ఇది తీసుకెళ్తారని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు సార్, నేను ఒకటే అడిగాను మంత్రి గారు, మరి అది ఎందుకు ఇంటర్వ్యూ అయినా నాకు అర్థం కావడం లేదు. నేనేం చెప్పాను అధ్యక్ష, ఒకసారి ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసేటప్పుడు దానికి కావాల్సినటువంటి డిపిఆర్ కంప్లీట్ కావాలా, ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలా. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నిర్మాణాలను తొలగించేందుకు సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఖచ్చితంగా అమలు చేయాలి అధ్యక్ష. ఈరోజు కూలగొట్టడానికి దాదాపు 16,000 ఇండ్లను రెడ్ మార్కింగ్ చేసింది అధ్యక్ష. ఈ 16,000 మంది ఇండ్లను కూలగొట్టి ఈ 16,000 మందికి మీరు ఆల్టర్నేటివ్గా మరి ఏం కంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు, ఏ రకంగా వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వబోతున్నారు, మరి R&R ఏమన్న పథకాన్ని మీరు ఇస్తారా? ఇలాంటిది మీరు ఆలోచన చేయకుండా రాత్రికి రాత్రి బుల్డోజ్ చేసేసి ఈరోజు రాత్రి డిసైడ్ చేసుకొని రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం కాదు. దీనికి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం అధ్యక్ష. మరి వాళ్ళు కట్టుకునే ఇండ్లు కూడా పర్మిషన్స్తో కట్టుకున్నారు అధ్యక్ష. పర్మిషన్స్ ఉన్నా ఈరోజు మీరు వచ్చేసి కూలగొట్టే ముందర మరి ఏ రకంగా కూలగొడతా ఉన్నారు? ఈ 16,000 ఇండ్లకు పేద బడుగు బలైన వర్గాలకు చెందిన వాళ్ళ అధ్యక్ష. వారు అక్కడ కట్టుకున్న ఇండ్లను మీరు కూలగొట్టేస్తారు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? అక్కడనే మేము కొత్త ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? లేదు అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో కట్టడానికి వీల్లేదని చెప్పి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఈ అంశం రాగానే బట్టి విక్రమార్క గారు విదేశాల్లో ఉండే అధ్యక్ష. వచ్చుడే వారు దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లా చేయము, ఇల్లు అక్కడే కట్టిస్తామని చెప్పారు. ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అక్కడ మీరు ఏదన్నా ప్రణాళిక చేసే ముందు ఒక డిపిఆర్ అవసరం ఉంటుంది. మీరు రిహాబిలిటేషన్కి ఏం చేయాలా? అక్కడ ఎల్లగొట్టేటువంటి 16,000 ఇండ్లు పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఇండ్లను మీరు కూలగొడితే వాళ్ళకు రాత్రి ఎక్కడికి పోయి ఉంటారు అధ్యక్ష? వాళ్ళు ఎక్కడో తీసుకుపోయేసి పోనీ ఇస్తామన్న ఇంద్రమ ఇల్లు అంటున్నారు కదా, ఇంద్రమ ఇల్లు కూడా ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? ముందు వాళ్ళని కన్విన్స్ చేయండి అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మీరు ఒక డిపిఆర్ క్రియేట్ చేయండి అధ్యక్ష. ఏ రకం నుంచి నిధులు తీసుకొస్తారో చెప్పండి అధ్యక్ష. ఈరోజు ఎట్లా ఉందంటే గుడ్ల రూపాయి ఉంది, 100 రూపాయల నేను పడగలు చేపిస్తానట్టుగా ఈరోజు మన దగ్గర డబ్బులు అయితే లేవు అధ్యక్ష. కానీ 1,50,000 రూపాయల ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ముందు ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం ముందే చేస్తూ ఉన్నారు. ఇండ్లు కూలగొట్టకన్నా ముందు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి కదా అధ్యక్ష. ఇలాంటి ఆలోచన లేకుండా ఈరోజు మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది అనేక సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సార్లు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా నేను కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఇన్నిసార్లు హైకోర్టు ఇంటర్వెన్షన్ అయినప్పటికీ కూడా మీ ఆలోచన విధానంలో ఎందుకు మార్పు రావడం లేదని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు నవంబర్లో మూసి పునర్జీవన కార్యక్రమం అడ్డుకుంటే కుక్క చావు అని అడ్డు వచ్చిన వారిని బుల్డోజర్తో ఎక్కించి మూసి ప్రక్షాళన చేపడతామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, వారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు ఎవరెందుకు అడ్డుపడతారంటే ప్రజాస్వామ్యంలో ఆడు ఇల్లు కూలిపోతున్నారు అన్నప్పుడు ఆయనకు బాధ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు అధ్యక్ష. వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకోవడము, వారికి RR ప్యాకేజ్ ఇవ్వడము, వాళ్ళని ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలు చేసేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ నేను బుల్డోజ్ ఎక్కిస్తాను అంటే ఈ డబ్బులతో బుల్డోజర్లు తీసుకొచ్చి మనుషుల మీద ఎక్కిస్తామంటే ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడడం అనేది బాధాకరం అధ్యక్ష. వారు అన్న మాటనే చెప్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, అదే కాకుండా మూసి ముస్తాబ్కు మొన్న 1,500 కోట్ల రూపాయలు సర్కారు మరి బడ్జెట్లో పెట్టింది కదా అధ్యక్ష. మరి 1,500 కోట్ల రూపాయలతో కూడా 1,50,000 కోట్లకి 1,500 కోట్లతోటి ముందు ఆర్ఆర్ మీరు రిహాబిలిటేషన్ కోసం ఖర్చు పెడతారా? ముందు దేనికోసం ఈ 1,500 రూపాయలు ఖర్చు పెడతారు? ముందు అది ఆలోచన చేయాలి అధ్యక్ష. ముందు 1,500 కోట్లతోటి ముందు మీరు టెండర్ ఫ్లోట్ చేసేసి కాంట్రాక్టర్లకు ముందు పనులు ఇచ్చేయడం కాదు అధ్యక్ష. ముందు అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న వారిని ఏ రకంగా మీరు అక్కడి నుంచి వెకేట్ చేయిస్తారు, వారికి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేస్తారని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అధ్యక్ష, ఒకటి కాదు రెండు అధ్యక్ష, అనేకమైనటువంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పిన వివాదాస్పదమైన అంశాలు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నటువంటి 4-5 అంశాలే చెప్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు జూలై 20 గోబనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,50,000 కోట్లతోటి మూసి
సుందరీకరణ చేపడుతున్నాం, లండన్లోని థేమ్స్ నది మాదిరిగా దాన్ని ప్రక్షాళన చేస్తామని వారు చెప్పారు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు అధ్యక్ష, మూసీ సుందరీకరణకు అసలు డిపిఆర్ సిద్ధం కాకుండా, అంచనాలు వేయకుండా 1,50,000 కోట్ల అంటూ ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు మూసీ సుందరీకరణ బడ్జెట్ 1,50,000 కోట్లని ఎవరు చెప్పినారని వారు అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అధ్యక్ష, హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయి అంటున్నారు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు అధ్యక్ష, బఫర్ జోన్లోని ఇండ్ల జోలికి మేము వెళ్ళడం లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిపైన మాత్రమే దృష్టి పెట్టినాం అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మూసీ నిర్వాసితులను తరలించి వేరే చోటికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తే, బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు అధ్యక్ష, మూసీ నిర్వాసితులకు అక్కడే సొంత ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మూసీ నిర్వాసితులపై ఇప్పటికే సర్వే చేశాం, వారిని తరలిస్తామంటే, బట్టి విక్రమార్క గారు మూసీ నిర్వాసితులకు సంబంధించి ఇంకా సర్వే చేస్తున్నాం, ఇప్పుడు ఎవరిని తరలించడం లేదు అంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి మరి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రాజెక్ట్స్ ఎవరన్నా స్వాగతిస్తారు అధ్యక్ష. నేను ఒకటేం అడుగుతున్నాను అధ్యక్ష, దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ ఏ రకంగా చేస్తారు, మనకు రిసీట్ ఎక్కడి నుంచి మరి డబ్బులు వస్తాయి, మరి దానికోసం డిపిఆర్ ఏముంది, మరి రీహాబిలిటేషన్స్ ఏ రకంగా వారిని అక్కడి నుంచి తరలించి వారిని ఏ రకంగా 16,000 మందిని ఏ రకంగా కుటుంబాలను ఏ రకంగా కన్విన్స్ చేస్తారు, ఇవేం ఆలోచన లేకుండా ఈరోజు డైరెక్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి మేము ఈరోజు టెండర్స్ ఫ్లోట్ చేస్తామని మీ పద్ధతి ఒకటి మాత్రమే బాగలేదని మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష, అంతకు మించి ఇంకోటి కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అనేకమైనటువంటి సందర్భాలు అధ్యక్ష, ఇప్పుడు హైదరాబాద్ విజన్ 2030 పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో నగరాభివృద్ధికి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు కదా అధ్యక్ష. ఎక్కడ కూడా ఆ హామీలలో మూసీ సంగతికి ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండానే ఈరోజు సడన్గా మూసీ నదిని తీసుకొచ్చేసి ఈరోజు ముందేసుకున్నారు కదా అధ్యక్ష. మరి అనేకమైనటువంటి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా అధ్యక్ష. దాంట్లో ఏ ఒక్క హామీ గురించి ఈరోజు ఆలోచన చేయకుండా, ఏ ఒక్క హామీని మరి కంప్లీట్ చేస్తామన్నటువంటి మరి ఆలోచన చేయకుండా ఈరోజు కేవలం కొత్తగా ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు టేకప్ చేస్తూ ఉన్నారో, మరి రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించాలనుకుంటున్నారు మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే సీఎం కొత్తగా వచ్చిన రోజుల్లోనే అధ్యక్ష ఈ రాష్ట్రంలో లంక బిందెలు ఉన్నాయనుకున్నానని చెప్పి అన్నారు అధ్యక్ష. మరి లంక బిందెల కోసం ఇంకా వెతుకులాడుతూనే ఉన్నారు పాపం, ఇంకా లంక బిందెలు దొరకలేనట్టున్నాయి అధ్యక్ష. నేను ఒకటే అడుగుతానండి, ఒక లంక బిందెలు అని చెప్పినటువంటి సీఎం గారు మొన్ననేమో ఇది 6 ప్యాక్ కాదు, ఇక్కడ క్యాన్సర్ వ్యవస్థ ఉన్నదని మళ్ళీ వారే చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి ఒకవైపు ప్రజలే కదా అధ్యక్ష, మేము కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం, వాస్తవంగా ఏమున్నాయో మాకు కూడా అర్థమవుతలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మీరు మీ బారోయింగ్స్ ఏందో మాకు తెలియదు అధ్యక్ష, ఆఫ్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయో మాకు తెలియదు అధ్యక్ష. నిజంగా ఈ రాష్ట్రంలో ఎంత అప్పు ఉన్నదనేది, బడ్జెట్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, ఏ సంస్థ ద్వారా ఎంత వడ్డీ తీసుకొచ్చారు, ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఎంత వడ్డీకి తీసుకొచ్చారు అనేది ఇప్పటి వరకు కూడా టేబుల్ చేయలేదు అధ్యక్ష. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ ఏందో, ఈ ఆర్థిక వ్యవస్థలు ఎలా నడుస్తూ ఉన్నదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మెంబర్స్మే ఉన్నామంటే రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా కన్ఫ్యూజన్లో ఉంటారు అధ్యక్ష. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మీరు ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారో, ఏ రకమైనటువంటి మరి రేపు అట్లీస్ట్ 5 ఇయర్స్కో రేపు రాబోయేటువంటి 3 సంవత్సరాలకు మీ ప్లానింగ్ ఏమున్నది, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారనే అంశాన్ని మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత కన్ఫ్యూజన్ తోటి మరి ముఖ్యమంత్రి గారు ఇంత కన్ఫ్యూజన్ తోటి ఉంటే మరి మంత్రులు ప్రజలు కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ దేనికోసం ఇస్తున్నారని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అంటే పాపం మంత్రి గారు ఏం మాట్లాడడం పాల్పోక సార్, అదే నేను ఇప్పుడు బహుశా మంత్రి గారికి ఏం లేదు సార్, వారికి ఏం మాట్లాడడం మరి పాల్పోక ఏదో కౌంటర్ ఇవ్వాలని మాట్లాడినట్టుగానే ఉన్నది. నేను అడిగిన క్వశ్చన్కి కానీ వారు చెప్పిన రిప్లైకి కానీ ఎలాంటి పొందడం లేదు సార్. వారట ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్ మరి ఫండింగ్ తెస్తా అంటున్నారు సార్. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఎట్లా తీసుకొస్తారు, ఏ రకంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకొస్తారు చెప్పాలి అధ్యక్ష. ఒక మంత్రిగా వారు మాట్లాడుతూ మరి విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొస్తారట అధ్యక్ష, ఇంటర్నేషనల్ ఫండ్స్ తెస్తారట, మరి ఎట్లా తీసుకొస్తారు, మరి FRBM లిమిట్ ఏంది, మరి చట్టాలు ఏందో మరి బహుశా చదువుకున్న వారికి తెలవాలి అధ్యక్ష. ఈ రకంగా వారు మాట్లాడడం, ఒక మంత్రిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను అదే చెప్పిన, వారు చెప్పిన అంశాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. నిర్వాసితులు అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి 16,000 ఇళ్లకు మనం ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఆల్రెడీ రెడ్ మార్క్ చేసేసి ఇల్లు కూలగొట్టడానికి వారు చెప్పారు. అదే మాదిరిగా ఇంకా బఫర్ జోన్ ఉన్న వారిని కూడా కూలగొడతామని చెప్పారు. కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను తమ దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ నేను చెప్పాను. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలని చెప్పారు. నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, మూసీ ప్రక్షాళన చేయాలని మీరు ఆలోచన చేయడంలో
ఏ రకమైనటువంటి ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకున్నారని మాత్రమే అడిగిన అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు ఎట్లా మీరు సమకూర్చుకుంటారని మాత్రం అడిగాను అధ్యక్ష. ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ కింద అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను ఏ రకంగా మీరు అక్కడ డిస్లొకేట్ చేస్తారని మాత్రం అడిగాను అధ్యక్ష. ఇవన్నిటికీ వారు సమాధానం చెప్పకుండా ఏదో దాటవేసే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఏదో ఇంటర్వెన్షన్ కావాలని అయినట్టుగా ఉన్నది. కానీ నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రం వారు ఇంకోటి కూడా అంకెలు అన్ని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారు ఈ సభకు చెప్పారంటున్నారు అధ్యక్ష. చెప్పలేదు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం బడ్జెట్ బారోయింగ్స్ ఎంత, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత, ఏ కార్పొరేషన్ ఎంత తీసుకొచ్చింది, ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత వడ్డీకి తీసుకొచ్చారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి అప్పు ఎంత, ఇవేవి కూడా ఇంకా సభకు కానీ ఎవరికి తెలియదు అధ్యక్ష. ఖచ్చితంగా రేపు నేను అప్రాప్రియేషన్ బిల్లు తప్పకుండా ఇవన్నీ అంశాలు మాట్లాడుతాను అధ్యక్ష. ఇవన్నీ అంశాలు కూడా అప్రాప్రియేషన్ బిల్లు మాట్లాడతాను. మీరు నాకు అవకాశం ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తాను.